విజన్ 2047 లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ కు విశేష స్పందన లభిస్తుంది. ఈ సమ్మిట్ లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఇన్నోవేషన్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈ స్టాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పలు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సృజనాత్మకతకు అర్థం పడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తో కూడా ఇప్పటివరకే ఆ ప్రత్యేక శాలను కూడా ఏర్పాటు చేసింది. మనం ప్రజెంట్ శాల వద్ద ఉన్నాం. సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో శాల వద్ద కూడా మనం స్టూడెంట్ ఇన్నోవేషన్ ఆ 3-in-1 హైబ్రిడ్ సైకిల్ అని కూడా ఇప్పటివరకు తయారు చేస్తారు. ఆ గవర్నమెంట్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ బల్మూర్ నార్కల్ జిల్లాకు సంబంధించిన ఆ విద్యార్థి కూడా ఈ సైకిల్ తయారు చేస్తారు. ఈ సైకిల్ని ఎలా తయారు చేస్తారు, దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే దానిపైన కూడా విద్యార్థితో మాట్లాడదాం. బ్రో, ఎలా తయారు చేస్తావు, ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు? నేను ఈ యొక్క వెహికల్ని మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి ట్రైబల్ విలేజెస్ కొరకు తయారు చేశాను. ఇది టోటల్లీ ఎకో ఫ్రెండ్లీ వెహికల్. తక్కువ బడ్జెట్లో మన ప్రజలకి లాంగ్ లైఫ్ ఇచ్చేటట్టు ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వెహికల్ కావాలని ఒక వెహికల్ తయారు చేశాను. వెహికల్కు సంబంధించి కూడా నువ్వు సోలార్ సిస్టమా ఏ విధంగా యూజ్ చేస్తారు దీన్ని? ఇది ఒక 3-in-1 హైబ్రిడ్ సైకిల్. ఇది సోలార్ బ్యాటరీ పెడలింగ్ తోని ఆపరేట్ అవుతుంది. ఎండ ఉన్నప్పుడు సోలార్ మోడ్లో మనకు కంటిన్యూగా ఎండ ఉన్నంతసేపు రన్ అవుతూనే ఉంటుంది. బై ద అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇట్స్ కాల్డ్. మనకు సోలార్ ప్యానల్ కూడా అడ్జస్టబుల్. మనం మన హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సోలార్ ప్యానల్ లేదు, మనకి సన్లైట్ లేదు అన్నప్పుడు బ్యాటరీ బ్యాకప్తో 30 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎమర్జెన్సీలో అయిపోయింది అన్నప్పుడు మనం పెడల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? నీ ఆలోచన, నీ వెనకాల మీ పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా ఉన్నారా? నీకు సొంత ఆలోచన ఇది మా వెనకాల మా గైడ్ టీచర్ సీతారాం సార్, మా డాడీ భాస్కర్, మా ఫాదర్, వాళ్ళిద్దరూ మా స్కూల్ తరపు నుంచి మాకు కొన్ని సజెషన్స్ రావడం, దీనికి మొత్తం మనీ స్పెండింగ్ మా ఫాదర్, దీనికి సజెషన్స్ మా సారు ఇచ్చి ఒక వెహికల్ అనేది మనం డెవలప్ చేసాము. ఒకవేళ సోలార్ కానీ బ్యాటరీ కానీ సందర్భంలో ఏమైనా ఛార్జ్ చేసి వాడుకోవచ్చా దీన్ని? అవును సార్. ఇప్పుడు సోలార్ మన వింటర్ సీజన్ రెయినీ సీజన్లో సన్లైట్ ఉండదు కాబట్టి అట్లాంటి టైంలో మనం ఇంటి నుంచి చార్జర్తో మనం ఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే పెడలింగ్తో కూడా వెళ్ళిపోవచ్చు సార్. ఈ తయారు చేయడానికి నీకు ఎంత అమౌంట్ అయింది? ఒకవేళ గవర్నమెంట్కి ఇట్లా నుంచి ఇలాంటి తయారు చేయాలని చెప్పేస్తే నువ్వు రెడీగా ఉన్నావు ఇవ్వడానికి గవర్నమెంట్కి? సార్, ఇది మొత్తం టోటల్ 25,000 కాస్ట్ పడుతుంది ఒక వెహికల్ తయారు చేయడానికి. గవర్నమెంట్ కూడా ఈ విధంగా సైకిల్స్ మనం బయట మార్కెట్లో లాంచ్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా దీన్ని మనం తక్కువ కాస్ట్లో లాంచ్ చేసాం. ఎందుకంటే ఇది మధ్యతరగతి పీపుల్స్కి చాలా అవసరమైన వెహికల్ అనేది, ఎకో ఫ్రెండ్లీ వెహికల్. ఇది పక్కా అందిస్తాం. ఇప్పటివరకు ఎవరైనా నిన్ను అప్రోచ్ అయ్యారా? అంటే ఈ సైకిల్ బాగుంది, ఇది మాకు ఇవ్వగలుగుతావా అని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటివరకు అప్రోచ్ కాలేదు సార్. ఇక ముందు ఎవరైనా అప్రోచ్ అవుతే డెఫినెట్లీగా మనము మార్కెట్లోకి లాంచ్ చేసాం. ఇది బైస్కిల్ మనం చూడొచ్చు. దీనికి సపరేట్గా కూడా ఎల్ఈడి స్క్రీన్ ఒక విధంగా ఉంటే ఎల్ఈడి స్క్రీన్తో పాటు అదేవిధంగా లైటింగ్ కావచ్చు, దాంతోపాటుగా ఇండికేటర్స్, అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ద్వారా మాత్రం ఏదైతే సోలార్ నుంచి ఎనర్జీ వస్తుందో, ఎనర్జీ వచ్చిన తర్వాత మాత్రం ఆ బ్యాటరీకి సంబంధించిన మాత్రం బ్యాటరీలో సేవ్ అవుతుంది. ఒకవేళ సోలార్ ఇట్లా ఈవినింగ్ టైంలో అంటే ఎండ పోయిన తర్వాత మాత్రం ఆ బైస్కిల్కి సంబంధించి మాత్రం నడవడానికి కూడా ఉపయోగపడుతుంది. దాదాపు 30 కిలోమీటర్లు కూడా వెళ్తుందంట. ఆ ఇన్నోవేటర్స్ ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే మాత్రం దీనికి సంబంధించిన మోడల్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకు ఇస్తానంటూ కూడా విద్యార్థి చెప్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులు చాలా మంది కూడా చాలా రకాలుగా కూడా తయారు చేస్తారు. కానీ ఇన్నోవేషన్గా అంటే ఒక్కొక్క సోలారు అదేవిధంగా బ్యాటరీ ఆ సిస్టమ్తో కూడా ఇప్పటివరకే తయారు చేస్తారు.